సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ కూడా తన యొక్క రెక్కల నీడ కింద సురక్షితంగా, భద్రంగా, క్షేమముగా కాపాడినందుకు మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. భక్తుడైన దావీదు గారు అంటారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన్ని మనము సన్నుతించాలి అంటాడు. ఆయన మనకి ఎన్నో ఉపకారాలు చేశాడు. ఎన్నెన్నో ఉపకారాలు చేసి ఉన్న దేవుడు. ఈ సమయము మరి ప్రత్యేకమైనటువంటి సమయము. గత శుక్రవారమున మనము ఒక అంశమును ధ్యానం చేస్తూ ఉన్నాం. గత శుక్రవారము జ్ఞానులు ఎవరు అనే అంశం మీద ధ్యానం చేస్తున్నాం. 3 విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి విషయము, ఆయన నక్షత్రమును చూసిన వారు జ్ఞానులు. రెండవ విషయము, ఆయన లేఖనములను విన్నవారు జ్ఞానులు. అందరూ చెప్పండి. రెండవ విషయం ఏమిటి? ఆయన లేఖనములను విన్నవారు జ్ఞానులు. జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు హేరోదు రాజు శాస్త్రులను, యాజకులను పిలిపించి లేఖనములను తెరిపించాడు. లేఖనాల్లో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యోదయ బెత్లెహేములోనే క్రీస్తు పుడతాడని చెప్పి రాయబడి ఉందని ప్రవక్త అయిన మీకా ద్వారా క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలోనే వ్రాయబడి ఉన్నదని చెప్పి ఉన్నారు. అప్పుడు ఆ జ్ఞానుల్ని హేరోదు రాజు ఏమని చెప్తాడంటే, మీరు వెళ్ళి క్రీస్తును చూసి ఆయన్ని పూజించి ఆరాధించి మరలా వచ్చి నాకు తెలియపరచండి అంటాడు. వారు అక్కడి నుండి బయలుదేరి, జ్ఞానులు అక్కడ నుండి బయలుదేరి యేసు ప్రభువు చూడటానికి ఆ తారను వెంబడిస్తూ ఉంటారు, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉంటారు. వింతేంటో, ఈ నక్షత్రము యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ దాకా తీసుకెళ్ళింది జ్ఞానుల్ని. అంటే దారి చూపించే నక్షత్రం అది. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వెళ్ళారు. ఆ ఇంటిలో ఉన్న మరియను, యేసును చూసి వారు తీసుకొచ్చిన ఆ పెట్టెల తెరిచి అందులో బోళము, బంగారము, సాంబ్రాణి వీటిని కానుకలుగా దేవునికి అర్పించారు. దేవుడు సృష్టికర్త, ఆయన నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు అని గ్రహించారు జ్ఞానులు. రెండవది, ఆయన లేఖనములను విన్నారు జ్ఞానులు. ఇప్పుడు లేఖనములు అంటే మరి ఒక పదం ఏంటి? లేఖనములకు మరి ఒక పదం వాక్యము. లేఖనాలని వాక్యము అంటారు. వాక్యము ఎవరు? వాక్యము దేవుడు. దేవుడు మన ముందుకొచ్చి నేనే దేవుణ్ణి, నా వైపు చూడండి అని చెప్పి అన్నడు. దేవుడు నా మనసంతా ఇదిగో ఇది ఎవరిది? దేవుని మనసు. ఇది ప్రేమ లేఖ, ప్రజల కోసం, అంటే మానవుల కోసం దేవుడు రాసుకున్న ప్రేమ లేఖ. ఏ లేఖ? ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పటానికి రుజువు ఇది, ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో ఆయన యొక్క ప్రేమ ఇమిడి ఉంది. అన్ని గ్రంథాలు 6 నెలల్లో, సంవత్సరంలో, 3 సంవత్సరాల్లో రాస్తారు. కానీ ఈ గ్రంథం సుమారు 1600 సంవత్సరాలు రాశారు. ఎన్ని సంవత్సరాలండి? 1600 సంవత్సరాలు. నీవు నేను భూమి మీద బ్రతికితే ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ
1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు ఈ ధర్మశాస్త్రాన్ని, గ్రంథాన్ని రాశారు. అయితే లేఖనములను విన్నారు జ్ఞానులు. ఎందుకు లేఖనములు అంటే ఏమిటి? వాక్యం. వాక్యము ఏమైంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అందులో ఏమని వ్రాయబడి ఉంది వాక్యమును గురించి? అందరూ పరిశుద్ధ గ్రంథమును తెరిచి ఆ వాక్యమును చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందరం చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుకుందాం. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము నీతో మాట్లాడుచున్నప్పుడు మా తమ్ముడేగా మాట్లాడుతున్నాడు, మా అన్నయ్యగా మాట్లాడుతున్నాడు, మా కొడుకేలే మాట్లాడుతున్నాడు, మాకు తెలిసిన అబ్బాయిలే మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. వాక్యము వస్తున్నప్పుడు ఆ వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు అన్న గ్రహింపు కలిగిన వారు జ్ఞానులు. ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. వాక్యము దేవుడై ఉండెను. తర్వాత 14వ వచనం. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి వచ్చింది ఆ వాక్యం. ఇంతకు వాక్యం ఎవరు? దేవుడు. అయితే ఆ వాక్యం ఏమైంది? శరీరాన్ని ధరించుకుంది. వాక్యం శరీరాన్ని ధరించుకుందండి. వాక్యము శరీరాన్ని ధరించుకుని మన మధ్యలో నివసించటానికి వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు రూపంలో యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. వారే జ్ఞానులు. యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే ఆయన యొక్క రాకను గురించి 300 ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. అంటే వాక్యములో ఇక కొన్ని దినాలకు క్రీస్తు ప్రభు పుట్టబోతున్నాడు, ఈయన రక్షకుడు, ఈయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడం కొరకు పుట్టబోతున్నాడు, ఈయన ద్వారా పరలోకం కలుగుతుంది, ఈయన సృష్టికర్త అయ్యుండి నరుడిగా ఈ లోకానికి వస్తున్నాడు అన్న ప్రవచనాలు 300 ఉన్నాయి. ఆ 300 ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. ఇప్పుడు క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో మేకా గారు ప్రవక్త పలికిన పదం మత్తయి సువార్తలో నెరవేరిందా? నెరవేరలేదా? బెత్లెహేములో పుడతాడని చెప్పి మేకా చెప్పాడు. ఇక్కడ మత్తయి సువార్తలో అది నెరవేరింది. హేరోదు రాజు ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తే ఆయన బెత్లెహేములో పుట్టబోతున్నాడు అన్న విషయం తెలిసింది. వారు టాలీ చేసుకున్నారు. అవును, వాక్యము ఎన్నటికి కూడా తప్పిపోదు, వాక్యము ఎన్నటికి కూడా అబద్ధమాడదు. లేఖనాల్ని పరిశీలించాలి. మనము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పరిశుద్ధ గ్రంథం చదవాలి. దేవుని గ్రంథంలో ఏమని రాయబడి ఉందో ప్రతి మాట దేవుడే అని మనం చదువుకోవాలి. దేవుడు ఏమన్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండుము అని వాగ్దానం చేశాడు. మనం నమ్మాం. కానీ బయటికి వెళ్ళేటప్పుడు కుక్కలు ఉంటాయేమో భయం, చీకటిగా ఉందిగా ఎట్లా వెళ్తాం భయం, పిల్లులు వస్తే భయం, బల్లి కనపడితే భయం, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే భయం. దేవుడేమో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు చెప్తుంటే మనం మాత్రం సాతాను చెప్పే మాటలు వింటాం. వెళ్ళొద్దు, బయట చీకటికుంటుంది, బయట ఏమైనా పురుగులు తిరుగుతూ ఉంటాయి, వెళ్ళొద్దు, భయం భయం.
ఎటు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, ఏ పని చేయొద్దు, ఇంట్లోనే ఉండు, సోమరిపోతులాగా పనికి మాలినోళ్ళలాగా ఇంట్లోనే ఉండు అని చెప్పి ఆ భయం ఏం చేస్తుందంటే ఇంట్లోనే ఉంచేటట్లుగా పని చేయకుండా చేస్తూ ఉంటుంది. ఇక్కడ క్రీస్తును ఎరిగి ఉండటమే జ్ఞానులు చేయవలసిన పని. క్రీస్తుని ఎరిగి ఉండాలి. ఆయన పుట్టుకను ఎరిగి ఉండాలి, ఆయన మరణమును ఎరిగి ఉండాలి. యేసయ్య పుట్టాడు అని క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, పుట్టిన దానికి పండుగ చేస్తున్నాం. ఆయన మరణించిన దానికి కూడా పండుగ చేయాలి. ఎందుకంటే ఆయన మరణించి పాతాళంలోనే అంటే సమాధిలోనే ఉండల. ఆయన 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. అంటే మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. కనుక ఆయన పుట్టినది మాత్రమే కాదు, ఆయన మరణించిన దినమును కూడా పండగ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు లేవలేదు అని ఎవరైనా చెబితే వాళ్ళు అబద్ధికులు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన మాట అబద్ధం అంటే ఇదంతా మేము ప్రకటిస్తున్న సువార్త కూడా వ్యర్థమే అని అపోస్తులైన పౌలు గారు అంటున్నారు. మనము 100కి 100% దేవుని వాక్యం మీద నమ్మిక ఉంచాలి. వాక్యం మీద ఎంతకి ఎంత శాతం ఉంచాలి? 100కి 100%. ఒక మాట, బైబిల్లో మాట మన చెవిని పడితే ఇది సత్యము, ఈ మాటలో పొల్లైనను తప్పిపోదు అని మనము నమ్మాలి, విశ్వసించాలి. బైబిల్లో ఒక మాట మనకు చెవిని పడినప్పుడు ఆ మాట నమ్మేసేయాలి, గుడ్డిగా నమ్మాలి. ఎలా నమ్మాలి? కానీ మనము గుడ్డిగా ఎవరిని నమ్ముతామంటే, ఎవరైనా అయ్యా నీకు 100కి 10 రూపాయలు వడ్డీ ఇస్తాను, డబ్బులు మీ దగ్గర ఉంటే 1 లక్ష అంటే గుడ్డికి నమ్మి గబగబ ఇచ్చేస్తారు. 1,00,000 రూపాయలు కాదు 2 లక్షలు కూడా ఇస్తారు. 100కు 10 రూపాయలు వడ్డీ కదా, తొందరగా వస్తాయి డబ్బులు, బాగా పెద్దోళ్ళం అయిపోవచ్చు. గుడ్డిగా నమ్మేసి వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని గుడ్డిగా నమ్మేసి పరలోకం చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నీ అప్పులు పోతాయి, నీ రోగం పోతుంది, నీకున్న కన్నీళ్ళు కష్టాలు పోతాయి, వ్యాధులు, నీకున్న షుగరు, బీపీ, థైరాయిడ్ పోతాయి అని నేను చెప్పట్లేదు. బయట చాలామంది సంఘాల్లో ఏమని చెబుతారు? యేసయ్య దగ్గరికి రండి, నీకున్న క్యాన్సర్ వ్యాధి పోద్ది. యేసయ్య దగ్గరికి రండి, నీకున్న HIV వ్యాధి పోద్ది, ఎయిడ్స్ రోగం పోద్ది, క్షయవ్యాధి పోద్ది, నీకున్న కుష్టు వ్యాధి పోద్ది అని బయట బోధలు చేస్తూ ఉంటారు. యేసయ్య వచ్చింది నీకున్న రోగాన్ని తీసేయటానికి కాదు, నీ ఆత్మకి ఉన్న రోగాన్ని తీసేయటానికి. దేనికి ఏ రోగాన్ని? ఆత్మలో కూడా రోగం ఉంది. ఆత్మలో ఏముందంటే స్వార్థం, ఆత్మలో ఏముంది? ఈర్ష్య, ఆత్మలో ఏముంది? పగ. ఈ కనిపించవు. ఆత్మలో ఏముందంటే అసూయ. నీ పక్కవాడు ఎవరైనా నీకంటే ఎక్కువగా సంపాదిస్తుంటే ఈర్ష్య. ఇది ఆత్మలో పాపం. ఇంకా మన యొక్క తల్లిదండ్రులు, పితరులు, ఆదాము హవ్వ చేసిన పాపము, ఆజ్ఞ అతిక్రమము. మీరు ఏదైనా తోటలో ఉన్న అన్ని ఫలాలు తినండి, కానీ ఇగో ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినొద్దు, మీరు తింటే చచ్చిపోతారు అని చెప్తే వీళ్ళిద్దరూ అన్ని ఫలాల వైపు చూడలేదు, కరెక్ట్గా ఏది తినొద్దు అన్నాడు దాని వైపే చూస్తున్నారు. మంచి చెడ్ల ఫలాలు తినేదాకా వాళ్ళ కన్ను ఇక వేరే పక్క తిరగలేదండి. హవ్వ అయితే అబ్బా ఎంత బాగున్నాయో ఈ పళ్ళు, రమ్యంగా ఉన్నాయి, అబ్బా చాలా రమ్యం, చూపునకు అందంగా ఉన్నాయి అని చెప్పి ఆ పళ్ళ వైపే చూస్తుంది. ఆ పళ్ళు ఎలా ఉంటాయి అనుకుంటే ఈలోపు సాతానుగాడు వచ్చాడు. సాతానుగాడు వచ్చి, ఏంటి ఆ పళ్ళు చూస్తున్నావు, ఏమైంది, తిను
లేదు లేదు, దేవుడు తినొద్దు అన్నాడు. ఒట్టిదే, దేవుడు అట్లా అబద్ధం చెప్పాడు. అది తింటే నువ్వు దేవదూతవు అయిపోతావు, తిను ఏం కాదులే అని చెప్పేసరికి, అవునా మేము దేవదూతలం అయిపోతామా? అయితే కానీ గబగబ వెళ్ళి దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి తినకూడనటువంటి ఆ ఫలాన్ని తినేసరికి మానవులందరికీ మరణము సంప్రాప్తమైనది. ఏం సంప్రాప్తమైంది? అంతకుముందు మరణం లేదు. నిత్యము బ్రతకాలని దేవుడు ఆదాము హవ్వను చేస్తే వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు పాపం వల్ల. ఇక మనమందరికీ మరణ భయం కలుగుతుంది. మనకి 65 సంవత్సరాలు దాటితే ఇక అందరికి మరణ భయం. ఇంక నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానులే, బ్రతికితే ఇంకో 2-3 ఏళ్ళు, 65 వచ్చినాయి, నాకున్న ఆస్తి నా కొడుకు రాసి ఇచ్చేస్తాలే, నాకున్న ఆస్తిని నా పిల్లలకి రాసి ఇచ్చేస్తాలే, నేనేం చేసుకుంటా, పోయేటప్పుడు ఏమైనా కట్టుకొని పోతానా, ఇలా ఆలోచన, ఇంకా మరణ భయం కలుగుతూ ఉంటుంది. కానీ యేసయ్యను నమ్ముకుంటే నీకు ఆత్మలో ఉన్న రోగం పోతుంది, అంటే మరణం పోతుంది. నీవు కూడా చనిపోయిన తర్వాత 3వ దినాన యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా తిరిగి లేచాడో ఆ విధంగా నీవు కూడా తిరిగి లేచి ఆ పరదైసులోకి వెళతావు. దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కొడి దేవుని కనపరచుదాం. నువ్వు ఎక్కడికి చేరతావు? పరలోకానికి చేరతావు. నీ శరీర రోగం పోద్దని నేను చెప్పట్లా, నీకున్న ఆ వ్యాధి పోయిద్దని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు చెబుతున్నాడు ఏమనంటే నీ ఆత్మలో ఉన్న రోగం పోతుంది. చాలామందికి వాక్యం తెలియదు. మన దేహంలో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగం శరీరం, ఇంకో భాగం ప్రాణం, ఇంకో భాగం ఆత్మ. మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ 3టికి కూడా దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే నీ ఆత్మ రోగం పోతేనే పరలోకంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. నీ ఆత్మ రోగం పోవాలంటే మెడిసిన్ ఎవరయ్యా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్ హాస్పిటల్లో దొరికిద్దేమో. పాపము అనే రోగానికి గతంలో నీవు చేసిన వ్యభిచారము, నీవు చేసినటువంటి అసూయ, పగ, నేరము, గొడవలు, అల్లర్లు, తగాదులు, కొట్లాట్లు, దూషణ మాటలు, అవిధేయత మాటలు, నీవు చేసిన ప్రతి పాపము క్షమించబడాలి అంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కొడదాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. యేసయ్య ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఆయన్ని కొరడాలతో కొట్టారు, రక్తం కారుస్తూ ఉన్నాడు. ఆయన్ని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు, రక్తం కారుతా ఉంది. ఆయన ముఖాన ఉమ్మేశారు, ఆయన ముఖమంతా అవమానంతో నిండిపోయింది. ఆయన ముఖమంతా తల మీద పెట్టి ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ముఖమంతా రక్తమయమైపోయింది. ముఖరూపం మారిపోయింది, సురూపమైన సొగసైన లేదు. ఆయన 10,000 మందిలో అందగాడు. యేసయ్య 10,000 మందిలో అందగాడు, అంటే అతి కాంక్షణీయుడు. అలాంటి దేవుడు ఎలా అయిపోయాడంటే గుర్తుపట్టలేనంత వికార రూపానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే మనము ఆ పరలోకానికి చేరుకోవాలంటే ఆయన శిక్షించబడాలి. ఆయన్ని శిక్షించటం తండ్రికి ఇష్టమాయను. పరలోకంలో తండ్రి అనుకుంటున్నాను, నా కుమారుణ్ణి శిక్షిస్తున్నాను, నా కుమారుని శిక్షించటం నాకు ఇష్టం. ఎందుకంటే ఈ కుమారుని శిక్షిస్తేనే నీకు రావాల్సిన శిక్ష నీకు తప్పించబడింది. నీవు నేను ధనవంతులు అవ్వాలంటే యేసయ్య దరిద్రుడు అవ్వాలి. నీవు నేను పరలోకం చేరుకోవాలి అంటే యేసయ్య మరణించాలి, శిలువ మరణం పొందాలి. ఆయన మరణము ద్వారా మనమందరము కూడా ఆయన మొదటి ఫలమైతే మనము ఆయన తరువాత ఫలాలు, మనము పునరుద్ధానం అయ్యే విషయంలో ఫలాలుగా ఉంటాం.
యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారికి కళ్ళిచ్చాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చెవిటి వారికి చెవులిచ్చాడు, చాంద్ర రోగం కలిగిన వారిని బాగు చేశాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేశాడు, కుష్ఠవ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు. ఆయన సముద్రము మీద నడిచాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు. చనిపోయిన లాజరుని నోటి మాటతో లాజరు బయటికి రా అని పిలిచేసరికి సమాధిలో నుండి లాజరు బయటికి లేచి వచ్చేసాడు. చనిపోయిన వారిని కూడా లేపాడు దేవుడు. ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు. లేఖనముల ద్వారా మనము గ్రహించాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఈ ప్రపంచంలో దేవుళ్ళు లేరండి, దేవుడు ఉన్నాడు, ఒక్క దేవుడే. ప్రపంచంలో 270 దేశాలుంటే ఆ 270 దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఒక్క దేవుడే. ఆ ప్రజలందరికీ ఒక్కడే దేవుడు. 100 మంది 1000 మంది లేరు. ప్రపంచంలో ఒక్క గ్రామానికి మాత్రమే పండగ కాదు. ఈ క్రిస్మస్ పండగ ప్రపంచవ్యాప్తంగా చేసే పండగ, ఒక్క దేశంలో చేసే పండగ కాదు. యేసుక్రీస్తు పుట్టాడు అని సంతోషిస్తూ పండగ చేసుకునేది ఒక్క పట్టణం కాదు, ఒక్క రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు పుట్టాడు అని. కనుక లేఖనములను మనము చదవాలి, గ్రహించాలి. జ్ఞానులు ఏం చేస్తారంటే లేఖనములను గ్రహిస్తారు, వింటారు, చదువుతారు, దాని ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. ఆయన దేవుడై ఉండి పరలోకములో కోటాను కోట్ల దేవదూతల ద్వారా ఆయన కొనియాడబడుచు, ఆయన నరుడిగా ఈ లోకములో, దాసుడుగా ఈ లోకములో మంటి దేహాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తనను తాను శిలువ మరణం పొందే అంతగా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేని కొరకు? నిన్ను నన్ను ఆ పరలోకములోనికి తీసుకుని వెళ్ళటం కోసం. పరలోకాన్ని ఎవరైనా చూసారా? యేసు ప్రభువు మాత్రమే చూశాడు. యేసు ప్రభువు అద్వితీయ కుమారుడు, దేవుడికి అద్వితీయ కుమారుడు. ఏ మానవుడు ఎప్పుడు కూడా దేవుడిని చూడలేదు. మరి ఎవరు చూశారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన తండ్రి అయిన దేవుని కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి బలిగా, అర్పణగా, అంటే ఆయన్ని చంపటానికి శిలువ మరణము ద్వారా పంపించాడు. మరి లోకములో ఉన్న ఈవులను, మనకి లోకములో ఉన్న అవసరతలను మరి తప్పక ఎందుకు కుమారుణ్ణే ఇచ్చినప్పుడు అవసరతలను తీర్చలేడు దేవుడు. దేవుణ్ణి మనం ప్రార్థించేటప్పుడు దేవుడు ఆయన ఎవరో అన్నట్లుగా ప్రార్థన చేయకూడదు. దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు మనము గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని తండ్రి అని ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? తండ్రి. ఈ ప్రపంచంలో 2 మాత్రమే తండ్రులు ఉన్నారు. ఒక తండ్రి పరలోకపు తండ్రి, ఇంకో తండ్రి ఎవరు? మనకి జన్మనిచ్చిన తండ్రి. రోడ్డు పోయే వాళ్ళని అందరినీ తండ్రి అని పిలుస్తామా? పిలము. తండ్రితో మనం ఏం చేస్తాం? మనకున్న అవసరతలు చెప్పుకుంటాం. నాన్న నాకు సైకిల్ కొనిపివా, నాన్న నాకు మంచి బూట్లు కొనిపివా, నాన్న నాకు మంచి బట్టలు కొనిపివా. మనం ఏం చేస్తాం? అడుగుతాం. ఎవరిని? ఒకవేళ తల్లిని అడిగినా మీ నాన్న అడిగయ్యా, ఆయనేగా సంపాదించేదని. తల్లి ఏమన్నా ఇచ్చిద్దా? సరే, ఒకవేళ తల్లి సంపాదిస్తుంది, ఇచ్చిందే అనుకో. మనకి ఈ యొక్క లోకంలో అనేక మంది తల్లులు ఉన్నారు. రోడ్డు పోయే వాళ్ళందరినీ కూడా, అమ్మ తల్లి ఇటు రండి, ఇగో అన్నం ఉంది తీసుకుని వెళ్ళి తినండి. రోడ్ల మీద పోయే వాళ్ళని తల్లి అంటాం,
అమ్మ అంటాం, కానీ తండ్రి అనం ఎవరిని. మన తండ్రితో మనము దగ్గరగా సంబంధాన్ని మనం పెంచుకోవాలి. గదిలోకి వెళ్ళి మనము తండ్రితో మాట్లాడాలి. ప్రభువా నన్ను రక్షించు, ఒకవేళ ఈ క్షణంలో నేను చనిపోతే నేను నరకంలో పడిపోవాల్సి వస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ యుగయుగాలు మనము కాలిపోతూ ఉంటాం, మంట 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 అని ఏడుస్తూ ఉంటాం. ఆ నరకాన్ని తప్పించాలనే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు? నరకాన్ని తప్పించి మనకి పరలోకం ఇవ్వాలని. పరలోకము ఎలా ఉంటుందో తెలుసా? 12 గుమ్మాలు ఉన్నాయి, 12 ముత్యాలతో ఎంతో అందమైన పట్టణం. అక్కడ బంగారపు వీధులు, బంగారపు ఇళ్ళు, అక్కడ వెలుగు, సూర్యుడు చంద్రుడు లేడు, దేవుడే వెలుగై ఉన్నాడు. అక్కడ దుఃఖము కన్నీరు వేదన లేదు. అక్కడ దేవుడే ప్రతి ఒక్కరి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు, జీవవృక్ష ఫలాలను మనకు భుజింపనిస్తాడు. అక్కడ నిత్య సంతోషం, నిత్యము సమాధానం, నెమ్మది. మనము హృదయపూర్వకంగా ఎప్పుడైనా నవ్వామండి? హృదయపూర్వకంగా నవ్వామా? మనం గుండెల నిండా నవ్వు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాదు, కానీ పరలోకంలో వస్తుంది. మనకి గుండె నిండా బాధ ఉంటుంది, గుండెలు పిండేసే అంత ఆక్రందన ఉంటుంది, కానీ సంతోషం ఉండదు. కానీ పరలోకంలో మనకి ఆ గుండె నిండా సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. అంత మంచి ఆ పరలోక రాజ్యాన్ని చేరాలంటే మనము చేయాల్సింది చిన్న పనే. మన రోగానికి మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, అలాగే మన ఆత్మలో ఉన్న ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అతిక్రమము కూడా తొలగించబడాలంటే యేసు ప్రభు అని మనం నమ్మాలి, యేసు దేవుడని మనం నమ్మాలి, యేసు ద్వారానే మనకి పరలోకం అని మనము నమ్మాలి. యేసు ద్వారానే, ఇక మరెవ్వరి ద్వారా పరలోకం లేదు. యేసు ద్వారానే మనం పరలోకం చేరతామని నమ్మాలి. రోగాన్ని నయం చేయకపోవచ్చు దేవుడు, నీ ఆయుష్ని ఇంకా పొడిగించకపోవచ్చు దేవుడు, కానీ నువ్వు నమ్మితే నీకు నిత్య జీవం, పరలోకం తప్పకుండా ఇస్తాడు అని నీవు దృఢంగా నమ్మాలి. ఎలా నమ్మాలి? దృఢంగా నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగా. మనం బయటికి వెళ్తే మరలా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామన్న గ్యారెంటీ ఉందండి? వెళ్ళేటప్పుడు ఎన్ని వాహనాలు ఈ మధ్య ఎక్కడ పట్టినా యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు, కాళ్ళు చేయి విరిగిపోవటం, నడుము విరిగిపోవటం, బస్సుల్లో తగలబడిపోతున్నాయి, ట్రైన్స్ కూడా పడిపోతున్నాయి. ఒకప్పుడు ట్రైన్స్ అసలు పడేయే కాదు, ఇప్పుడు ట్రైన్స్ కూడా పడిపోతున్నాయి. ఏరోప్లైన్స్, ఆకాశంలో ఎగిరే ఏరోప్లైన్స్ కూడా కూలిపోతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏరోప్లైన్ ఎంత స్పీడ్ వెళ్ళింది తెలుసా? గంటకి 350 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. అసలు ఏరోప్లైన్ ఎంత వేగం? గంటకి 350 కిలోమీటర్ల వేగం. మన బైకులు అన్నీ ఎంత వెళ్తాయి? 40 కిలోమీటర్లు లేదా 50. కొంచెం స్పీడ్ తోలే వాళ్ళు 70-80. అది 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఏరోప్లైన్ నడిపి. అంత వేగంతో వాళ్ళు వెళ్తూ వాళ్ళు గుండెలను బిగబట్టుకుంటారు, పైకి మాత్రం బాగా కనిపిస్తారు. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంటాయి. అంత వేగంతో విమానం వెళ్తుంది. వెనక ప్యాసింజర్స్ ఉంటారు, ప్యాసింజర్స్ 300 మంది. ఆ ఏరోప్లైన్ వెళ్తూ ఉంటే వీళ్ళు మాత్రం లోపల గుండెలు పగిలే అంత భయంతో పైకి మాత్రం ఇట్లా చూస్తూ ఉంటారు. ఆ ప్రయాణికుల వైపు అటు చూడటం. ఆ ఏరోప్లైన్లో కూడా మార్గాలు ఉంటాయి, ఆకాశంలో కూడా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలని గమనిస్తూ గుండెలు బిగబట్టుకొని దిగేదాకా, ఆ ఏరో వెళ్ళేటప్పుడు మరలా క్రిందకి దిగేటప్పుడు గుండెల బిగబట్టుకుని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, క్షేమంగా మేము చేరాలని. అంటే మన జీవితం ఎలాంటిదంటే స్వల్పమైన జీవితం, శాశ్వతమైన జీవితం కాదు. ఈ లోకం శాశ్వతం కాదు, నువ్వు కట్టుకున్న ఇల్లు శాశ్వతం కాదు,
నీ వేసుకునే బంగారం శాశ్వతం కాదు, నువ్వు కట్టుకునే చీరలు శాశ్వతం కాదు. మరి శాశ్వతమైనది ఏదైనా ఉందంటే పరలోక రాజ్యం. పరలోకములో మనము యుగయుగాలు తండ్రి అయిన దేవునితో సంతోషముగా ఉండవచ్చు. ఎప్పుడు అంటే ఆయన్ని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించి నీ హృదయంలో తీర్మానం తీసుకున్నప్పుడే ఈ నూతనమైన సంవత్సరములో ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను అని బాహాటంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకొని ఆయన్ని నీ హృదయంలోనికి స్వీకరించి నువ్వు నమ్మితే యుగయుగాలు పరలోకంలో శాశ్వతంగా మనం జీవిస్తాం. ఆ శాశ్వత రాజ్యంలోనికి మనము చేరతాము. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనమును కూడా చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చెట్టేసామండి, చెట్టేస్తే అది పెద్దదైంది, దానికి ఫలాలు లేవనుకో మనకేమనిపిస్తుంది? చెట్టుని బాగా ఇంకా కొంచెం నీళ్లు పోద్దాం, ఎరువేద్దాం, దానికి బాగా చూద్దాం అనిపిస్తుందా? ఎదురు చూస్తున్నాం, మూడు సంవత్సరాలు చూసాం, 4 సంవత్సరాలు చూసాం, కాయలు రావట్లా. ఏమనిపిస్తుంది? నరికేయాలనిపిస్తుంది, ఉంచబుద్ధి కాదు. అంటే భూమి మీద దేవుడు మనల్ని కూడా ఒక చెట్టులాగా మనల్ని పంపించాడు. అంటే ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాల చెట్టు ఇంకా యేసుక్రీస్తుని నమ్మట్ల. 50 సంవత్సరాల చెట్టు యేసుక్రీస్తుని నమ్మట్ల. 30 సంవత్సరాల చెట్టు యేసుక్రీస్తుని నమ్మట్ల. 20 సంవత్సరాల చెట్టు యేసుక్రీస్తుని నమ్మట్ల. కానీ 3 సంవత్సరాలకి మనకేమనిపిస్తుంది? చెట్టు ఫలాలు ఇవ్వకపోతే ఈ ఇంట్లో ఎందుకు ఈ చెట్టు, కాయలు లేని చెట్టు, గొడ్డలో ఒకటి తీసుకొని నరికేద్దాం, తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుందాం, నీళ్ళన్న కాగుతాయి అనుకుంటా. అలాగే మనము కూడా ఫలాలు కలిగి ఉండాలి, ఆత్మీయ ఫలాలు కలిగి ఉండాలి. ప్రభువుని నమ్మాలి. ప్రభువు మనకి ఇస్తున్నటువంటి ప్రతిదీ అనుభవిస్తున్నాం. నీకు దేవుడు ఊపిరినిచ్చాడు, నీకు గాలినిస్తున్నాడు, నీకు ఆహారం ఇస్తున్నాడు, నీకు ఇల్లు ఇచ్చాడు, నీకు బిడ్డలనిచ్చాడు, నీకు ఆయుష్ని దినదినం పొడిగిస్తున్నాడు. ఎందుకు? ఇకనైనా నువ్వు మారతావేమో, ఇకనైనా నీవు రక్షించబడి యేసుని నమ్ముతావేమో అని నీకు దేవుడు ఆయుష్ పొడిగిస్తూ ఉంటే, నీవు దేవుణ్ణి మాత్రం నమ్మకుండా దూరంగా ఉంటే నీకే శిక్ష. దేవునికి ఏమి లేదు. ఆయన అనంత జ్ఞాని, గొప్ప దేవుడు. నీలాంటి వాళ్ళు చాలామంది దేవుణ్ణి నమ్ముతారు, కానీ నీ ఆత్మ కూడా నశించబోకూడదు, నీవు కూడా పరలోకం చేరాలని ఆయన నీ వైపు చూస్తూ ఉంటే నీవు మాత్రం రక్షించబడకుండా దూరంగా ఉంటూ ఈ లోకంలో సినిమా పాటలతో, ఈ లోకంలో సినిమా ఆలోచనలతో, ఈ లోకపు అలవాట్లతో ఉంటే మాత్రం ఆయన కోపం వస్తుంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి, లేని ఎడల నేను కోపిస్తాను అని కీర్తన భాగంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మనము పండగని ఏం చేస్తామంటే ఇంటికి పండగ చేస్తాం, ఇంటి నిండా సున్నాలు వేస్తాం, రంగులు వేస్తాం, డెకరేషన్లు చేస్తాం. పండగ అని చెప్పి ఒంటి నిండా బట్టలు వేసుకుంటాం, నగలు వేసుకుంటాం, అలంకరణలు చేసుకుంటూ ఉంటాం. మరి పంటి నిండా పండగే, ఆ రోజు పలావు, చికెను అన్నీ తింటాం. కానీ పండగ అంటే నిజంగా అది కాదు. పండగ అంటే ఆ రోజు మనం అన్నీ మానుకొని ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడము, అదే నిజమైన పండగ. ఆ క్రిస్మస్ రోజు ఎవరైతే అన్నం వండుకోలేదు, మాకు పనులు లేవు, మేము చాలా బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం అనుకున్న వాళ్ళకి మనము వెళ్ళి ఒక చిన్న ఆహార పొట్లం చేతిలో పెట్టి, యేసయ్య పుట్టినరోజు సందర్భంగా నీకు ఈ ఆహారం పొట్లం ఇచ్చాం. అది పులిహోర పొట్లం అవ్వచ్చు, పలావు పొట్లం అవ్వచ్చు, కొబ్బరి అన్నం పొట్లం అవ్వచ్చు, మరి ఏ అన్నమైనా మనం వండుకునేటప్పుడే 1 కేజీ వండే వాళ్ళము కేజీన్నర వండి 1 అర కేజీ
ఈ లేని వాళ్ళకి పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే నిజమైన పండగ. పండగ అంటే ఇతరులకి ఇవ్వటము. పండగ అంటే మనం తిని మనం త్రాగి మనము నిద్రించటం కాదు. మనము లేని వాళ్ళకి ఆ రోజు సహాయం చేస్తే సంతోషిస్తారు వాళ్ళు. అయ్యో ఈరోజు యేసయ్య పుట్టినరోజా, అందుకేనే ఈ ఆహారము అని మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. పండగ అంటే ఇతరులకు సహాయం చేయటం. పండగ అంటే ఎవరైనా బైబిల్ లేని వాళ్ళు, మరి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి బైబిల్ ఇవ్వటమే. అనాథలకు, విధవరాళ్ళకి, మరి భర్త లేక, వారికి పని లేక, వారి బిడ్డల్ని పోషించుకోలేక, మరి దయనీయమైన పరిస్థితిలో ఉన్న విధవరాళ్ళకి, అనాథలకి సహాయం చేయటమే పండగ. మన దగ్గర 2 కాయలుంటే 1 కాయ ఇవ్వటం, మన దగ్గర 2 అప్పాలుంటే అంటే అరిసెలుంటే 1 అరిసి ఇవ్వటం. ఇలాగా మనము పండగని మనము చేసుకోవాలి. చాలామంది క్రిస్మస్ రోజున, క్రిస్మస్ అంటే క్రీస్తుని తెలియకుండా పండగ చేస్తూ ఉంటారు. క్రీస్తుని ధరించుకోకుండా, క్రీస్తుని నమ్మకుండా క్రిస్మస్ చేస్తారు. అలాంటి వాళ్ళు అసలు క్రిస్మస్ చేయకపోయినా బాధలేదు. క్రీస్తు లేకుండా నువ్వు క్రిస్మస్ చేసి ఏం ఉపయోగం? క్రీస్తుని కలిగి ఉండి సంతోషంతో చేయాలి పండగ. పాస్టర్ గారికి కూడా పండగ రోజు మన దగ్గర ఉన్న దానిలో కొంత సహాయం చేయాలి. పాస్టర్ గారు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మరి కన్నీళ్లు విరిచి మీకోసము, మీ కుటుంబం కోసము, మీ క్షేమాన్ని కోరి, మీ యొక్క బిడ్డల క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తూ ఉన్న పాస్టర్ గారికి ఒక జత తెల్లని వస్త్రాలు కొనివ్వలేమా? మనకి ఇవ్వగలిగిన స్తోమత ఉండి కూడా ఇవ్వకపోతే అది పాపం. మనము మన కోసం ప్రార్థన చేస్తున్నటువంటి పాస్టర్ గారి కోసము, మన కోసం ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారి కోసం ఏదో ఒకటి మనము సహాయకరంగా ఉండాలి. సంఘంలో ఆ విధమైన బాధ్యత మనము నేర్చుకోవాలి. అంటే పాస్టర్ గారికి ఇవ్వటం అంటే వ్యక్తికి ఇవ్వటం కాదు, దేవునికి ఇవ్వటం. దేవునికి మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. మనము 100 రూపాయలు దేవుడికి ఇచ్చామనుకో, ఆయన 1000 రూపాయలు ఇవ్వటానికి చూస్తాడు. మనలాగా పిసినారితనంగా ఆయన ఇవ్వడు. ఆయన చెయ్యి పెద్ద చెయ్యి, ఆయన చెయ్యి పెద్ద చెయ్యి, మన చెయ్యి చిన్న చెయ్యి. దేవుడికి మనం ఇస్తే ఆయన అంటున్నాడు, నేను అణిచి కుదిలించి నేను వాళ్ళకి ఇస్తానంటున్నాడు. దాన్ని ఇంకా ఎక్కువగా ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కనుక మనం తీర్మానం తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనం చూడగలుగుతామో లేదో. నేడే మన దినం, రేపు మనది కాదు. ఈ రాత్రే మన ప్రాణం పోతే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికా, నరకానికా? మన హృదయం మార్చుకొని, మన చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, మనము చెప్పుడు మాటలు వింటూ, మనము అసూయతో, మనము ద్వేషముతో మనం ఇలాగే చనిపోయామనుకో, నరకంలో వేదన అనుభవించాలి. అయ్యో, దైవ సేవకులు ఎన్నోసార్లు హెచ్చరించారే, వాళ్ళు ఎన్నోసార్లు దేవుని మాటలు చెప్పారే, వాళ్ళు ఉపదేశిస్తున్నప్పుడు, వాళ్ళు బోధిస్తున్నప్పుడు, యేసయ్య గురించి చెబుతూ ఉన్నప్పుడు నేను వినలేదే, నా చెవులు దూరపరుచుకున్నానే, నేను తిరస్కరించానే అని ఆ నరకంలో ఎన్ని యుగాలు ఏడ్చినా అక్కడ ఇంకా తప్పించబడడానికి లేదు. భూమి మీద ఉన్నప్పుడే అవకాశం. భూమిని మనం చనిపోయినాక అవకాశమే ఉండదు మనం మారటానికి. కనుక నేడు అను సమయం ఉండగానే మనము రక్షణ పొందాలి. దేవుని తీర్పు మన మీదకి రాకముందే, మనము చనిపోకముందే, మనము యేసుక్రీస్తుని ప్రభువుగా మన నోటితో ఒప్పుకోవాలి. ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి తీర్మానం తీసుకుని ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి. ఈ క్రిస్మస్ నిజముగా మనము చేయాలి అంటే క్రీస్తును ధరించుకొని, క్రీస్తును కలిగి మనము చేయాలి. ఇంతకీ జ్ఞానులు ఎవరండి? లేఖనములను విన్నవారు, అంటే వాక్యాన్ని విన్నవారు. ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు? ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం వీలున్నంత వరకు దేవుని వాక్యం వింటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథం తెరిచి మనం చదువుకోవాలి. ఉదయం ఒక అధ్యాయమైన, సాయంత్రం ఒక అధ్యాయమైన తెరచి చదివి అందులో నుండి ఒక వాక్యాన్ని మనం కంటత చేసి మనము దేవుని దగ్గర అవుతూ ఉండాలి. ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేస్తూ ఉండాలి. కనుక ఆదివారపు క్రైస్తవులంగా ఉండకూడదు.
ఆదివారం మాత్రమే మందిరానికి వచ్చి మిగిలిన 6 దినాలు ఇంట్లో బైబిల్ని పక్కన పడేసి ఆ బైబిల్కి దుమ్ము బట్టి ధూళి పట్టిన దాన్ని తెరవకుండా అలాగే ఉంటే ఆదివారపు క్రైస్తవులం అవుతాం. క్రిస్మస్ ఒక్క పండగ రోజే కొత్త బట్టలు వేసుకుని అటు ఇటు తిరిగి మనం ఇంటికి వచ్చి పడుకుంటే అది పండగ క్రైస్తవులం అవుతాం. అంటే సంవత్సరానికి ఒక్కసారి పండగ క్రైస్తవులంగా ఉంటాం. నామకార్థపు క్రైస్తవులు అంటారు. మనము ఏ క్రైస్తవులుగా ఉన్నాం? ఆదివారపు క్రైస్తవులంగా ఉన్నామా? నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నామా? పండగ క్రైస్తవులంగా ఉన్నామా? అసలు నిజమైన క్రైస్తవులంగా ఉన్నామా? నిజమైన క్రిస్మస్ మనం చేస్తున్నామా అన్న విషయాన్ని మనము గ్రహించాలి.